69 టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మనం దిల్సుఖ్ నగర్లో ఉన్న శ్రీ శారదా చంద్రమౌళీశ్వర దేవస్థానానికి విచ్చేసాం. విశిష్టత దాని గురించి, కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి మన పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. పంతులు గారు, ఈ గుడి విశిష్టత గురించి చెప్పండి. గుడి యొక్క విశిష్టత నిత్యము అభిషేకాలు ఉంటాయి. ఉదయం సాయంత్రం 2 పూటలు నిత్యము 366 రోజులు ఉదయం సాయంత్రం అభిషేకాలు ఉంటాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరు మనసులో కోరికలు ఉన్నాయో ఆ కోరికలు చెప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా వింటాడు. అవి ఖచ్చితంగా అవుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ శివాలయానికి రావడానికి ప్రత్యేకత ఏమన్నా ఉందా? నేను ఇప్పుడు 20-30 ఏళ్ళ సంది వస్తూనే ఉంటానండి. మరి 30 ఏళ్ళ నుండి వస్తున్నారంటే ఈ ఆలయ విశిష్టత మీకు తెలిసి ఉంటుంది. ఆలయ గురించి అభివృద్ధి పొందుతూనే ఉంది. ఫస్ట్ ఇవన్నీ లేకుండే మంచిగా అయింది. 30 ఏళ్ళ నుంచి వస్తున్నారంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క కోరిక, మరి ప్రతి కోరిక మీకు నెరవేరింది. అందుకే ఇంత గట్టిగా నమ్మకం. నెరవేరు. నాకు పిల్లలు కావాలంటే 2 కొడుకులు. నాకు పిల్లలు నాకు మంచిగా అయింది. మరి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మీరు ఎలా పూజ చేశారు? ఇక ఇంట్లో పూజ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చి శివుని కాడ పూజ చేస్తాను. మనశ్శాంతి. ఈరోజు ఒత్తులు వెలిగించడానికి ప్రత్యేకత ఏంటి? ఇంక సంవత్సరం వెలిగిస్తాను. అలాగనే వెలిగిస్తాను. ఉపవాస దీక్ష చేస్తారా? ఏం చేయండి, దేని పూజ అయినాక ఫోన్ చేసుకుంటాను. తప్పకుండా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి ఇక్కడికే వస్తారు. మీకు అనుకుంది ఇచ్చారు ఈశ్వరుడు అని నమ్మకం మీకు. అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? బండ్లగూడ, నాగోల్ బండ్లగూడ నుంచి వచ్చారు. ఎన్ని శివాలయాలు ఉండగా ఈ శివాలయానికి ఎందుకు వచ్చారు? అంటే దీని ప్రాముఖ్యత వచ్చినప్పుడల్లా వస్తుంటాం, అట్లా బాగా అలవాటు. ఈరోజు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమికి ఈ శివాలయానికి రావడం. మరి ఈరోజు పూజా విధానం మీరు ఎలా పూజ చేసుకున్నారో వివరించండి. మేము మామూలుగా తెల్లవారుజాము లేసి మామూలుగా ఇంట్లో అంతా శుభ్రం చేసి, మా ఇంట్లో మా వాళ్ళు అయ్యప్ప మాల వేసుకుంటారు, ఇంట్లోనే ఉంటారు. అట్లా ఇలా చేసి శివాలయానికి వచ్చి ఒత్తులై వెలిగించి మళ్ళీ వచ్చాం. నమస్కారం అమ్మ. నమస్కారం. మీరు ఎక్కడి నుండి వచ్చారు? గుంటూరు నుంచి వచ్చాము. గుంటూరు నుండి ఈ శివాలయానికి ఎందుకు వచ్చారు? భక్తి కోసం మంచిగా అవుతుందని నమ్ముకుంటాము, మంచిగా కావాలని వస్తాము. ఎన్ని సంవత్సరాల నుండి ఈ శివాలయానికి వస్తున్నారు? 3-4 సంవత్సరాల నుంచి వస్తాం. 5 సంవత్సరాల నుంచి వస్తాం. మరి ఇక్కడ శివుడు నిజంగానే మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చారు? అవునండి, మంచిగా అవుతుంది. కోరిక నెరవేరుతుంది కాబట్టే వచ్చామండి ఇంత దూరం. అంటే కుటుంబ సమేతంగా వచ్చారా, మీరు ఒకరే వచ్చారా? ఒక్కదాన్నే వచ్చాం. మరి ఈరోజు పూజ ఎలా చేసుకున్నారు? మంచిగా జరిగిందండి. మీరు ఉపవాసం ఉంటారా? ఈరోజు ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటారా? ప్రతి ఇయర్ వస్తున్నాం. ప్రతి ఇయర్ అని రెగ్యులర్గా వస్తూనే ఉంటాము. మరి మీరు రెగ్యులర్గా వస్తారు కాబట్టి ఈ ఆలయ విశిష్టత తెలుసా మీకు? బాగా అవుతాయి పూజలు. కార్తీక మాసం, శ్రావణ మాసము పూజలు బాగా జరుగుతాయి. వచ్చిన భక్తులతో కూడా పూజలు బాగా జరిపిస్తారు. అందుకని ఎక్కువ రావడానికి ఇష్టపడతాం మేము ఇక్కడికి రావడానికి. మరి మీరు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎలా పూజ చేయబోతున్నారు? కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎప్పుడు చేసినట్టుగానే కార్తీక దీపాలు ఇక్కడికి ఎప్పుడు ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి వెలిగిస్తూ ఉంటాము. మాకు కూడా బాగుంటుంది అట్లా మేము రావడం, ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించడం వల్ల మాకు కూడా సంతోషంగా ఉంటుంది. అదొక నమ్మకం మాకు ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి వెలిగించాలని. మరి ఇప్పుడు మీరు దీపాలు వెలిగిస్తున్నారు కదా, ఈ దీపాల విశిష్టత ఏంటి? ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా మనకి దీపం చాలా ప్రత్యేకము. అందులోనూ ఈరోజు కార్తీక పౌర్ణమి ఇంకా చాలా ప్రత్యేకము.
ఇక మా నమ్మకము మంచిగా ఉంటుంది, మాకు ఇయర్ అంతా మంచిగా ఉంటుంది అని, మాకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుందని మాకు ఒక నమ్మకము బాగుంటుందని. ఆ నమ్మకం మాకు ఎప్పుడు ఇక ఇయర్ మేము అలాగే వచ్చి కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటాము. అంటే ప్రతి ఇయర్ కార్తీక పౌర్ణమికి 365 ఒత్తులు కంపల్సరీ. ప్రతి ఇయర్ కార్తీక పౌర్ణమికి 365 వత్తులు గుళ్ళో వెలిగిస్తే మాకు మంచి జరుగుతుందని మాకు ఒక నమ్మకము. అలా మేము ప్రతి ఇయర్ వెలిగిస్తూనే ఉంటాము. మరి ఈరోజు ఏదైనా దానం ఇస్తూ ఉంటారా పంతులకి? ఎక్కువ అన్నదానము చేస్తూ ఉంటాము. అన్నదానము ముఖ్యంగా అన్నదానం చేస్తూ ఉంటాము. ఇంట్లో సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటూ ఉంటాము. అలా చేసుకుంటూ ఉంటాము. మాకు అదొక నమ్మకము, ఈరోజు చేస్తే ఇంకెక్కువ మంచిగా ఉంటుందని అదొక నమ్మకం మాకు. అమ్మ మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము ఇక్కడే దిల్సునగర్ నుండి మరి ఈ శివాలయానికి వస్తూ ఉంటారా మీరు? వస్తూ ఉంటాము, ఇయర్ వస్తూ ఉంటాము. మరి ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మీరు వచ్చిన ప్రతిసారి మీకు మంచి జరిగిందా? మార్నింగ్ ఎన్ని గంటలకి లేచి అంటే స్నానం ఆచరించి పూజ చేయడం జరిగింది? మార్నింగ్ 4 నుండి స్టార్ట్ చేసాము. 6కి దేవాలయంకి వచ్చేసి 6:30 కల్లా దీపాలు వెలిగించి ఉసిరికాయ దీపాలు, దేవుడికి పాలాభిషేకం, వాటర్ది అభిషేకం చేసాము, దర్శనం చేసుకున్నాము. అంటే మీరు పొద్దున 6:30కి వస్తే ఈ టైం వరకు ఇక్కడ టైం పట్టిందా? వెళ్ళాము, మళ్ళీ వచ్చాము. ఒక ఈ శివాలయానికి వెళ్తుంటారా, ప్రతి శివాలయంలోకి వెళ్తుంటారా? ఇక ఎక్కడ వీలైతే అక్కడ వెళ్తాము. ఇయర్ అయితే కంపల్సరీ కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడికే వచ్చేస్తాం. చూశారు కదా అండి, మన ప్రేక్షకులు కూడా చాలా చక్కగా మన గురించి వివరించడం, కార్తీక పౌర్ణమి ప్రత్యేకత, అలాగే పూజా విధానాలు, వాళ్ళ ఎలాగ ఉపవాసం ఉంటారు, ఉపవాస దీక్షల గురించి అన్ని చక్కగా వివరించడం జరిగింది. సో చూశారు కదా, ఇది ఇవాళ 6 9 న్యూస్లో అందిస్తున్న స్పెషల్ స్టోరీ.